మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. సత్సంగనిధి కథలను వింటూ మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు మన ఛానల్కి 42% మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. వెంటనే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించండి. ఈరోజు కూడా సత్సంగ నిధి నుండి మరొక అద్భుతమైన కథ మనం చెప్పుకుందాం, విందాం. హనుమ సింధూర విశిష్టత. స్వామి హనుమ గురించి మనకు తెలిసిన ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిలో ఒక విషయం గురించి తెలిసిన మరలా ప్రస్తావించుకుందాం. హనుమ సింధూర ప్రియుడని అంటుంటారు. ఎందులకు స్వామి హనుమకు సింధూరం అంటే ఇష్టం? ఒకరోజు ఉదయాన్నే సీతమ్మ తల్లి అలంకరణ చేసుకుంటున్నారు. అదే సమయంలో స్వామి హనుమ వచ్చి, అమ్మా, నాకు ఆకలిగా ఉంది, తినడానికి ఏదైనా ఇవ్వు అని అడిగాడు. కొంత సమయం వేచి ఉండు నాయనా, సింధూరం అలంకరణ పూర్తవగానే పెడతాను అని అమ్మవారు అన్నారు. సీతమ్మ తల్లి ఏకాగ్రతతో, చాలా భక్తితో, శ్రద్ధగా పాపిట భాగంలో సింధూరం అలంకరణ చేసుకుంటున్నారు. ఇదంతా గమనించిన హనుమ, అమ్మా, ఏమి ఈ సింధూరం విశేషం? చాలా ఏకాగ్రతతో భక్తిగా పెట్టుకుంటున్నారు అని అడిగాడు. అంతటా అమ్మవారు, హనుమ, సింధూరాన్ని ఇక్కడ ధరించడం వలన నా ప్రభువు ఆయుష్ పెరుగుతుందని చెప్పారు. ప్రభువుల ఆయుష్ పెరుగుతుందని వినడంతోనే కుప్పిగంతులు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయి శరీరమంతా సింధూరం పూసుకొని ఎర్రని శరీరంతో సభలోనికి వెళ్ళారు. హనుమను చూసిన వారంతా బిగ్గరగా నవ్వారు. సభలో ఉన్న రామచంద్ర ప్రభువు కూడా చిన్నగా నవ్వి, హనుమా, నీవు వీరుడవు, సూర్యుడవు, పరాక్రమవంతుడవు, బుద్ధిశాలివి, కానీ నీలో ఉన్న కపిచేష్టలు మాత్రం పోలేదు అన్నారు. అంతటా హనుమ ప్రభువుల పాదముల వద్ద మోకరిల్లి, ప్రభు, నావి కపిచేష్టలు కాదు, ఆకలిగా ఉన్నదని నేను అమ్మ వద్దకు వెళ్ళాను. ఆ సమయంలో అమ్మ అలంకరణ చేసుకుంటూ చిన్న సింధూరం బొట్టు పెట్టుకుంటున్నారు. సింధూరం బొట్టుకు కారణం అడగగా దీని వలన ప్రభువుల ఆయుష్ పెరుగుతుందని చెప్పారు. మీకు ఆయుష్ మరింత వృద్ధి అవ్వాలనే ఉద్దేశంతో సింధూరాన్ని శరీరమంతా పూసుకున్నాను అన్నాడు హనుమ. సభలోని వారంతా ఇది విని ఆశ్చర్యపోయారు. తన మీద ఉన్న అభిమానం, ప్రేమలకు ప్రీతి చెంది రామచంద్ర ప్రభు హనుమకు కొన్ని వరాలు ప్రసాదించారు. నీవు సింధూరాన్ని అలదుకొని వచ్చిన ఈ మంగళవారం రోజున ఎవరైతే నిన్ను స్మరించి సింధూరాన్ని పెట్టుకుంటారో వారికి ఆయుష్ చేకూరుతుంది. అంతేకాక వారి ఈతి బాధలు తొలగిపోయి సకల శుభాలు చేకూరుతాయి. కొంత సమయానికి రాజభవనంలో హనుమ కనిపించకపోయేసరికి సీతమ్మ తల్లి చెలికత్తెలను పిలిచి వెళ్ళి హనుమను తీసుకురమ్మని ఆదేశించారు. వారు రాజభవనం అంతా వెతికి సభకు వెళ్ళి జరిగిన విషయాన్ని తెలుసుకుని వచ్చి సీతమ్మ తల్లితో ఈ విధంగా చెప్పారు. అమ్మా, హనుమ సభలో ఉన్నారు, అంతేకాదు అక్కడ మీ గురించి ప్రస్తావన చేశారు. నా గురించి ప్రస్తావన రావడం ఏమి అని అడుగగా చెలికత్తెలు అమ్మవారితో, అమ్మా, మీరు సింధూరం గురించి చెప్పారు కదా, హనుమ శరీరం అంతా సింధూరం పూసుకొని సభలోకి వెళ్ళి ప్రభువుల కొన్ని వరాలు కూడా పొందారని చెప్పారు. మరలా హనుమ అక్కడికి రాగానే అమ్మవారు, హనుమ, ప్రభువులంటే నీకెంత ప్రేమ, వారితో పాటు నేను కూడా నీకు కొన్ని వరాలు ఇస్తున్నాను అన్నారు. నిన్ను స్మరించి సింధూరం ధరించిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందన్నారు. అంటే మంగళవారం రోజున స్వామి హనుమను స్మరించి సింధూరం ధరించడం వలన మనకు సకల శుభాలు చేకూరుతాయని చెప్పవచ్చు.
అంతేకాక ఈ క్రింది శ్లోకాన్ని పఠించడం వలన కూడా సకల కార్యసిద్ధి జరుగుతుంది. హనుమాంజన సూను వాయుపుత్రో మహాబలః రామేష్ట పల్గుణ సఖః పింగాక్షో మిత విక్రయః ఉదద్ధీక్రమణిచ్చేవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠే నిత్యం యాత్రకాలే విశేషితః తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవతే. భావం: హనుమంతుడు ఆంజనేయుడు వాయుపుత్రుడు, మహాబలవంతుడు, రామునికి ఇష్టమైన వాడు, అర్జునునికి మిత్రుడు, పింగళవర్ణము వంటి కన్నుల గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, సముద్రమును దాటినవాడు, సీతాదేవి యొక్క దుఃఖమును పోగొట్టినవాడు, లక్ష్మణునకు ప్రాణదానము చేసినవాడు, రావణుని గర్వమును హరించినవాడు, అదే హనుమంతుని 12 పేర్లను విద్యారంభమునందు, వివాహ సమయాన, ప్రయాణ సమయాలలో, యుద్ధ సమయంలో, అన్ని పనులు ఆరంభంలోనూ చదివినా విన్నా సకల విఘ్నాలు తొలగి కార్యసిద్ధి జరుగుతుంది. చాలామందికి తెలిసినా కొంతమందికి తెలియని విషయం కాబట్టి తప్పకుండా ప్రతి మంగళవారం నాడు మనము హనుమంతుని గుడిలోకి వెళ్ళి అక్కడ సింధూరం అలంకృతుడైన ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని ఇందులో పొందుపరిచిన కోరికలన్నీ మనం కోరుకోవచ్చు. మనకి ఆంజనేయుడిని ఆ రకంగా దర్శనం చేయడం వల్ల అవన్నీ ప్రాప్తిస్తాయని స్వయంగా శ్రీరామచంద్రుడు సీతాదేవి చెప్పడం జరిగింది. ఇది అద్భుతమైన కథ, చాలా బాగా రాశారు. విన్న కథ అయినా ప్రత్యేకంగా దీన్ని అందరూ విన్నాము. ఈ కథ వినిన వెంటనే ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి గంటని మ్రోగించండి. మళ్ళీ మరొక అద్భుతమైన సత్సంగ నిధితో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి. మోహనవాణి మదిని దోచే